అమృత ప్లీజ్. మన జీవితాలకి పరిష్కారం ఎప్పుడూ నిర్ణయించిందా తల్లి. అవతల ఫ్లైట్కి టైం అవుతుంది. ప్లీజ్ అమృత, నన్ను వదిలిపెట్టు. నువ్వు వెళ్ళిపోతే మరి నీ మొగుణ్ణి ఎవరు చూసుకుంటారు అర్చన? నువ్వెళ్ళిపోతావా? ఎక్కడికి? నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మళ్ళీ ఈ దేశంలో కాని ఈ మనుషులకి కాని కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. నువ్వేం ఆలోచిస్తున్నావు అమృత? నువ్వెళ్ళిపోతే నేనిక్కడ రాహుల్తో సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? మరి నువ్వెళ్ళిపోతే నేను రాహుల్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని నువ్వెలా అనుకున్నావు? నీకు దేవుడు తిరిగి ఆయుష్ పోసింది ఇలా అర్థాంతరంగా జీవితం ముగించుకోవడం కోసం కాదు. నువ్వు రాహుల్తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టర్చునా. నాకిలాంటి త్యాగాలు కొత్తవేం కాదు. అమృత, నువ్విప్పుడు నీ జీవితాన్ని నాకు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. జీవితాన్ని ఎవరూ త్యాగం చేయడానికి సిద్ధపడరు. నేనే నీ ప్లేస్లోకి వస్తే నిన్ను నువ్వు కోల్పోతావు అమృత. పోతే పోని వర్చన, నాకు నీకంటే నా జీవితం ఎక్కువ. అయినా నా జీవితాన్ని, నా పేరుని, నా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ఎవరికి వదిలేస్తున్నాను? నీ చేతుల్లోనికే పెట్టేది. ఇంతకాలం అమృతగా నేనెవరి మనసు నొప్పించలేదు. నీలో ఉన్న అర్చనను వదిలేసి, నీలో ఉన్న కోపాన్ని వదిలేసి నువ్వు అమృతలా మారిపో. కష్టం అమృత. ఎంత ఆలోచించినా నా వల్లే కావడం లేదు. మనిద్దరి రూపురేఖలు ఒకటే అయినా నేను నీలో బ్రతకలేను, నీలో ఓపికగా ఉండలేను. నా వల్ల కాదు అమృత. అవుతుంది అర్చన, నీకు కోపం వస్తే అరిచి బీభత్సం చేస్తావు, నేను నవ్వి వదిలేస్తాను. నీకు నాకు మధ్య ఉన్న తేడా ఇదే. ఇది చాలా సింపుల్. ఇంతకు మించి ఈ సమస్యకి పరిష్కారం లేదు. అలా అని నేనే అమృతనని అందర్నీ మోసం చేస్తూ, చివరకు కట్టుకున్న భర్తని కూడా మోసం చేస్తూ ఎలా బ్రతకమంటావు అమృత? మనకి పలానా డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేకపోయినా భర్తకి నచ్చుతుందని వేసుకుంటాం. అంత మాత్రానా దాన్ని మోసం అంటావా? అది వేరు, ఇది వేరు అమృత. వేరు కాదర్చన. నీ భర్తకి నచ్చినట్టు నువ్వుండడం నీ ధర్మం. నీలో ఉన్న కోపం తనకి నచ్చదు. నాలో ఉన్న సౌమ్యం తనకి నచ్చినప్పుడు నువ్వు నాలో సౌమ్యంగా ఉండు. నువ్వు కట్టుకున్న భర్త కోసం అలా చేస్తే తప్పే ఉంది. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, ఎంతమంది ఒకరి కోసం ఒకరు మారడం లేదు? నువ్వు నాలాగా మారితే తప్పేమీ లేదర్చన. కానీ జీవితంలో ఎప్పటికీ నువ్వు నా గురించి ఆలోచించకు. నేను ఎక్కడున్నానో, అసలు ఉన్నానో లేనో తెలుసుకోవడానికి కూడా ట్రై చేయనని అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్పు.
తప్పదర్చన. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనెప్పటికీ తిరిగి రాకూడదు. నా వాళ్ళందరినీ నువ్వు చూసుకుంటావన్న నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నాను. చివరిసారిగా నా కోసం నువ్వు చిన్న మాటిస్తావా? మాట ఇవ్వడం అమృత. ఆ అమ్మవారి ముందు ప్రమాణం చేసి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఎప్పటికీ నువ్వు అర్చనవని ఎవరికి తెలియనివ్వనని నాకు మాట ఇవ్వర్చునా. నువ్వు ఎవరిని తిట్టడం గాని కొట్టడం గాని చేయనని నాకు మాట ఇవ్వు. నిన్ను చంపడానికి వచ్చిన శత్రువుని కూడా నువ్వు నవ్వుతూ పలకరించు. నువ్వు శాశ్వతంగా ఈ అమృతలాగే మారిపోతానని మాట ఇవ్వర్చునా. అర్చన, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు, నీ భర్త నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళు అర్చన. ఈ అర్చన ఎంత స్వార్థపరాలు అమృత. నువ్వు వదిలేసుకున్న జీవితాన్ని నేను తీసుకోవాల్సి వస్తుంది. నా కోసం నిన్ను బల తీసుకుంటున్నాను కదా అమృత. నిజంగా నేను విలన్నే. నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది. అర్చన, నువ్వెప్పుడూ అలా ఆలోచించొద్దు. నీ భర్తని నువ్వు తీసుకుంటున్నావు. ఒకసారి అనధికారికంగా కట్టించుకున్న తాళిని ఇప్పుడు అధికారికంగా కట్టించుకోబోతున్నావే తప్ప ఎవరో వదిలేసిన జీవితాన్ని అనుభవించే కర్మ నీకేంటి అర్చన? నువ్వు ఎప్పటికీ యువరానివే. ఆ రోజు నీతో ఎలాగైనా నేను ఈ కేసు గెలిచి నీ భర్తని నీకిస్తాను అర్చన అని మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నాను. అంతే. ఇక నా అవసరం ఈ మనుషులకి, ఈ నేలకి, ఈ గాలికి తీరిపోయింది. నేను బయలుదేరుతున్నాను అర్చన. అర్చన, నా కారులో నీ కోసం డ్రెస్సులు, ఆర్నమెంట్స్ తీసి పెట్టాను. నీ బ్యాగ్లో ఉన్న డ్రెస్సులు నేను తీసుకువెళ్ళిపోతాను. నువ్వు బయలుదేరు. ముహూర్తం సమయం దగ్గర పడుతుంది. మండపంలో నీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. లెన్స్, నీ కళ్ళలో ఉన్న లెన్స్ వదిలేసి బయలుదేరు. అలాగే అభి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిన నీ ఆస్తిని జాగ్రత్తగా చూసుకో. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ అర్చన.
సారీ, నేను ఇక నుంచి అర్చనని కదా. బాబు, కార్ మూవ్ చేయి. హలో మేడం, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? మా మేడం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, దిగండి. నేను మీ మేడంని బాబు, అర్చనని. కార్ పోనివ్వు. మీరు మా మేడం కాదని నాకు తెలుసు, ప్లీజ్ దిగండి. బాబోయ్, నేను అమృతలాగా కూల్గా మాట్లాడితే మేనేజ్ చేయలేను. రే మెంటల్, చెప్తున్నాను కదా, నేను అర్చనని. ఆ అమృత చీర నచ్చిందని దాని చీర మార్చుకుని వచ్చాను. కార్ మూవ్ చేస్తావా లేదా? వామ్మో, ఇంత కోపం అర్చన మేడంకి మాత్రమే ఉంటుంది. రే పాగల్, ఏంటో చూస్తున్నావు? ఏం లేదు మేడం, 10 నిమిషాలు తీసుకెళ్తాను. సాక్షిగా ఇక్కడి నుంచి నేను అమృతలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. లేదు, అమృతలాగే ఉంటాను తల్లి. అరే రాహుల్, రే ఏంట్రా డ్రెస్ వేసుకోవడం కూడా సరిగ్గా రాదా? ఉండి నేను సర్దుతాను. అది గుడ్. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. నువ్వు ఏ అమృతనైతే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నావో ఆ అమృతని పెళ్లి చేసుకోబోతున్నావు. రియల్లీ నువ్వు గ్రేట్ రా. థ్యాంక్ యూ మావయ్య. అమృతతో నీ పెళ్లి జరిగితే ఇంకే కష్టాలు ఉండవురా. జయదేవ్ అంకుల్, ఏంటి మామ అల్లుళ్ళు ఈ టైంలో కలిసి ముచ్చట్లు పెడుతున్నారు? అవతల ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు పిలుస్తున్నారు, రండి. పదమ్మా. పదరాహు. ఆగండి. పెళ్లి కొడుకి బుగ్గ చుక్క పెడితే అందం, బుగ్గ చుక్క లేకుండానే తీసుకెళ్లిపోతారా? ఉండండి. అమృతం రాలేదు, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. అంకుల్, అమృత చెప్పిందంటే ఖచ్చితంగా వస్తుంది. అది కదమ్మా,
ముహూర్తానికి పెళ్లి కూతురు మండపంలో లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ కొత్త కొత్త అనుమానాలొస్తాయి. ఎందుకైనా మంచిది అమృతకు ఒకసారి ఫోన్ చేసి ఎంత దూరం వచ్చిందో తెలుసుకోమ్మా. అమృత తన ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళింది. తను ఖచ్చితంగా ముహూర్తం టైంకి వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. లేదమ్మా, ఒకవేళ ముహూర్తానికి అటీటుగా వచ్చిన సమస్యే. పెళ్లి కదమ్మా, నలుగురికి సంబంధించిన విషయం. పెళ్లి రోజు పెళ్లి కూతురు మండపంలోనే ఉండాలి. పైగా మాటిమాటికి మగపెళ్లి వాళ్ళు పెళ్లి కూతురు ఎక్కడా అని అడుగుతున్నారు. అందర్నీ ఎంతని మేనేజ్ చేయగలం? అంకుల్ ప్లీజ్, ఇంకా కొంచెం టైం ఉంది. అమృత చెప్పిన టైంకి వచ్చి తీరుతుంది. తను చెప్పినట్టుగానే భజంత్రీలు పంతులు గారిని మంత్రాలు చదవటం ఆపద్దం చెప్పండి. పద. అలాగే. అమ్మా అమృత, నాకు వీళ్ళు ధైర్యం చెప్తున్నా ఇక్కడ టెన్షన్గా ఉంది. ఎక్కడున్నా త్వరగా వచ్చే తల్లి. ఇక నుంచి స్పెట్స్, నోట్లు, బబుల్ గమ్స్ తో పనిలేదు. గుడ్ బై ఫ్రెండ్స్. ఓ సారీ. ఇప్పుడు నేను అర్చనని కదా, నా వాకింగ్ స్టైల్ మార్చాలి. అబ్బో, లెన్స్ కూడా అవసరం లేదు కదా. భగవంతుడా, ఇక నుంచి నేను అర్చనని కాను, అమృతని. ఈ రోజు నుంచి నేను శాశ్వతంగా అమృతలా మారిపోతాను. నన్ను దీవించు తండ్రి.